I begin to I begin to హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో నా ఛానల్లో నేను యాక్సెంచర్ గురించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను, అండ్ ఆల్సో ట్రావెల్ వ్లాగ్స్ కానీ, డే ఇన్ మై లైఫ్ కానీ, సో ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. మీకు ఆ వీడియోస్ అన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో ఆల్రెడీ లైక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 4 months అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పటికీ కూడా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, కానీ సో చాలా వర్స్ట్గా అయితే ఉన్నాయి. సో మనం అనుకునేది ఏంటి అంటే లైక్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత మంచిగా ఓపెనింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకున్నాము. బట్ సిన్స్ జనవరి ఫెబ్లో అయితే చాలా ఘోరంగా ఉన్నిందనమాట. లైక్ 0 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు వాళ్ళకి తీసుకుంటున్నారు కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు, నాన్ బోర్డ్ చేయట్లేదు. అండ్ లైక్ 5 to 6 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, లైక్ డెవలపర్స్కి అయితే మంచి బూమింగ్ ఉండిందనమాట. సో ఇప్పటికి కూడా వాళ్ళకి మంచిగానే ఉంది. కాకపోతే లైక్ ఫ్రెషర్స్కి కానీ ఇలా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టంగా ఉండిందనమాట. సో లైక్ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇంకా లైక్ గెట్ ఆన్ అవుతుంది అనుకున్నాము. బట్ స్టిల్ 1.5 month అయితే అయిపోతుంది అనమాట. కానీ ఎలా ఉంది అంటే ఐటీ మార్కెట్ లైక్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ తీసుకోవట్లేదు అండ్ సెలెక్ట్ చేయట్లేదు అనమాట. సో అది ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నారైతే అర్థం కావట్లేదు. లైక్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే లైక్ ఫినాన్షియల్ ఇయర్ అనేది మనం అంటే డెఫినెట్లీ ఫినాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ ఉంటుంది కాబట్టి, సో మార్చ్ తర్వాత డెఫినెట్లీ కొత్త హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇంతకుముందు మనకు తెలుస్తుంది లైక్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ హైరింగ్ ఉంటుంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో హైరింగ్ తక్కువ ఉంటుందని ఇంతకుముందు అయితే ఈజీగా లైక్ తెలుసుకునే వాళ్ళనమాట. బట్ ఇప్పుడైతే అస్సలు గెస్ చేసే ఛాన్స్ కూడా లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కంపెనీ ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ హైరింగ్స్ అయితే తీసుకోవట్లేదు. సో టోటలీ డిఫరెంట్ ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడున్న ఏమంటారు రియాలిటీ ఏంటి అంటే జాన్ నుంచి ఏప్రిల్ వరకే కాదండి, సో మే, జూన్, జూలై కూడా నెక్స్ట్ కమింగ్ మంత్స్ కూడా ఇలానే ఉంటుంది. లైక్ ఐటీ ఇండస్ట్రీ అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము లైక్ ఓపెనింగ్స్ అనేది ఉంటుందా, ఒకవేళ ఓపెనింగ్స్ ఉన్నా కానీ నిజంగానే హైర్ చేసుకుంటారా అనేసి. బట్ వన్ థింగ్ ఏంటి అంటే లైక్ 5 to 6 ఎక్స్పీరియన్స్, 4 to 5 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే దాంట్లో కూడా డెవలపర్స్కి అయితే మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటుంది కమింగ్ డేస్లో. అండ్ ఆల్సో డేటా ఇంజనీర్స్కి కూడా డెవలపర్స్ అండ్ డేటా ఇంజనీర్స్, సో వీళ్ళకైతే మంచి బూమ్ అయితే ఉంటుందన్నమాట. అలా అనేసి ఫ్రెషర్స్ కానీ లైక్ 0 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ మనం వరీ అవ్వాల్సిన పని లేదు. సో దిస్ ఇస్ బెటర్ టైమ్ సో దట్ మనం ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. లైక్ మన కొత్త టాపిక్స్ కవర్ చేసుకుంటా ఇప్పుడు వెయిట్ చేశారనుకోండి, లైక్ 6 months ఆఫ్ స్పాన్ టైంలో మీరు వెయిట్ చేశారు అంటే 6 months తర్వాత టెక్నాలజీ అనేది ఎంతో కొంత ముందుకెళ్తుంది. సో మీరు ప్రిపేర్ అవ్వకుండా ఈ స్పాన్ ఆఫ్ టైంలో మీరు జాబ్ రావాలి అనేసి మీరు ప్రాక్టీస్ అనేది మానేశారనుకోండి, సో 6 months చాలు టెక్నాలజీ ఎంతవరకు బూమ్ అవుతుందో అంతవరకు బూమ్ అవుతుంది అనమాట. సో ఆ 6 months ఆఫ్ స్పాన్ ఆఫ్ టైం మీరు కానీ యూటిలైజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మిమ్మల్ని హైర్ చేసుకునే వాళ్ళు 6 months తర్వాత ఎవరైనా హైర్ చేసుకున్నా కానీ ఈ 6 months మీరు ఏం చేశారు అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికి టెక్నాలజీ ఎంత బూమ్ అయింది అనే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అండ్ మీకు అప్పుడు టైం ఉండదు అనమాట ఇంకా ప్రిపేర్ అవ్వాలి అంటే. సో దట్ మీరు జాబ్ రాలేదు, ఇలా సెలెక్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతున్నాము అనే దానికన్నా లైక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. అసలు ఒక్క రోల్కి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే కాంపిట్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ అయితే డెఫినెట్లీ ఉండాలి. సో నేను చెప్తున్నాను లైక్ ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూస్ కానీ, దీని తర్వాత వచ్చే ఏ ఓపెనింగ్స్ అయినా కానీ, ఏ హైరింగ్ అయినా కానీ లైక్ కంపారిజన్ ఎట్లుంటుందంటే ఎవరికి ఎక్కువ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ సర్టిఫికేషన్స్ చేస్తుంటారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా లైక్ సబ్స్క్రైబర్స్లో అయితే ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు లాస్ట్ అక్టోబర్ అంటే అక్టోబర్ టు దిస్ ఏప్రిల్, సో ఆల్మోస్ట్ ఒక 7 to 8 months గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో మీరు ఏం చేశారు అనేది కూడా ఒక పాయింటే. సో మీరు నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్ళినా కానీ డెఫినెట్లీ ఆ క్వశ్చన్ అయితే రేస్ చేస్తారు. సో దట్ బీ ప్రిపేర్డ్. సో ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోండి, ఏదో ఒక కోర్స్ చేయండి, ఒక సర్టిఫికేషన్ చేయండి. సో ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఐ మీన్ ఒక 1 month గ్యాప్ వచ్చినా కానీ మీరు క్యాచ్ చేయలేరు అనమాట టెక్నికల్ సైడ్ ఎవరైనా ఉంటే. సో డెఫినెట్లీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి.
మనము కంపెనీ వాళ్ళని కూడా ఏం అనలేమన్నమాట. బికాస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే కదా వాళ్ళు హైర్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి ఏంటి అంటే లైక్ ఈ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. సో దట్ వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ కావాలి కాబట్టి త్వరగా హైర్ చేసుకునేస్తారనమాట. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఐటీ మార్కెట్లో ప్రాజెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. సో రీసెంట్గా కూడా ఒక పెద్ద క్లయింట్ని అయితే కోల్పోయినారు, లైక్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్ అండ్ విప్రో అనుకుంటాను. సో టాప్ ఎంఎన్సీస్లో వాళ్ళతోనే క్లయింట్స్ అనే వాళ్ళు కట్ ఆఫ్ చేసుకున్నారనమాట. సో దానివల్ల చాలా లే ఆఫ్స్ కూడా జరిగినాయి రీసెంట్ టైమ్స్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు హైర్ అస్. సో ప్రాజెక్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, క్లయింట్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారు అన్నప్పుడే హైరింగ్ అనేది కూడా ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, లైక్ ప్రాజెక్ట్స్ అనేది రావట్లేదు కాబట్టి హైరింగ్ అనేది వాళ్ళు ఫ్రీజ్ చేశారు అనేసి. డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ కానీ లైక్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళైతే మనల్ని హైర్ చేసుకునే వాళ్ళే కదా. ఇంకా మన చేతిలో అయితే ఏమీ లేదనమాట. సో మనం చేయగలిగింది ఏంటి అంటే లైక్ ఏమంటారు లైక్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ ప్రొఫైల్ అయితే అప్డేట్ చేస్తూనే ఉండండి. లైక్ అన్నిటికీ అప్లై అయితే చేయండి. స్టార్టప్ అయినా పర్లేదు, ఎంఎన్సీ అయినా పర్లేదు, లైక్ నార్మల్ కంపెనీ అయినా కానీ పర్లేదు, లైక్ అప్లై చేస్తూ ఉండండి లైక్ ఎవ్రీ కంపెనీకి అయితే. అండ్ ఆల్సో మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇది ఒక్కటి చేస్తే సరిపోదు, లైక్ మీరు సైడ్ బై సైడ్ మీరు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో యాక్చువల్లీ నాకున్న ఫ్రెండ్స్ అయితే టోటల్ మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారనమాట. సో నా ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ ఒక్క రోజుకి లైక్ 20 to 30 ప్రొఫైల్స్ అయితే వాళ్ళు లైక్ చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మొత్తం రిక్వైర్మెంట్స్ కానీ అసెంచర్కి వాళ్ళు వర్క్ చేసే క్లయింట్స్ కూడా లైక్ అసెంచర్, విప్రో, క్యాప్జెమిని, సిటిఎస్, సో ఇలా వర్క్ చేసే వాళ్ళు అనమాట టైఅప్ కంపెనీస్తో. సో వాళ్ళు చెప్పేది కూడా ఏంటి అంటే లైక్ 0 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే చాలా తక్కువ తీసుకుంటున్నారు. అని తీసుకున్న వాటిలో కూడా ది బెస్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు, లైక్ మంచి సర్టిఫికేషన్స్ చేసి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు అని అయితే చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో లైక్ హైరింగ్ అనేది జరుగుతుందండి, బట్ ఇట్ ఈస్ లైక్ ఎలా అంటే లైక్ మంచిగా 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే మంచిగా జరుగుతుంది. సో వాళ్ళకైతే నార్మల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది అండ్ వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి, ఆన్ బోర్డ్ కూడా అయిపోతున్నారు. సో ప్రాబ్లమ్ ఈస్ ఓన్లీ విత్ ఫ్రెషర్స్ అండ్ 0 to 2 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము, ఇంకే సడన్గా వస్తుంది, సడన్గా మనల్ని హైర్ చేసుకుంటారు. 2 to 3 ఇంటర్వ్యూస్లో కూడా మనకు షెడ్యూల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ప్రిపేర్డ్గా లేకపోతే డెఫినెట్లీ మనకే కదా లాస్. సో అక్కడ రిజెక్ట్ అయినాము అంటే మళ్ళీ నెక్స్ట్ హైరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ హైరింగ్లో మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుందో తెలియదు. కాబట్టి సో ప్రిపేర్డ్గా ఉండడం బెస్ట్. డైలీ ఒక 1 hour అయితే మీరు స్పెండ్ చేయండి. లైక్ ఎలా ఉంటుందంటే మీరు లైక్ డైలీ టచ్లో ఉంటేనే మీరు ఆ టాపిక్స్తో మీరు ఎంగేజ్ అయితేనే మీరు ఆన్సర్ చేయగలరు అనమాట ఇంటర్వ్యూలో. కానీ ఇంటర్వ్యూ అనేసి కాదు, ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేసేసినారు మాకు ఈజీ అనేసి అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ మీరు వర్క్ అయితే అసైన్ చేస్తారు కదా మీరు ఆన్ బోర్డ్ అయిన తర్వాత. సో అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి, డైలీ ప్రాక్టీస్ అనేది మీకు ఉండాలి. వాట్ ఎవర్ స్ట్రీమ్, సో మీరు ఏ స్ట్రీమ్ తీసుకుంటున్నారో, మీకు ఏ సబ్జెక్ట్ మీరు కావాలనుకుంటున్నారో దాని గురించే లైక్ మీరు ఏ జాబ్ రోల్ అనేది మీరు సెర్చ్ చేస్తున్నారో వాటి గురించి మీరు రీసెర్చ్ చేసేసి మొత్తం దానికి రిలేటెడ్ ఉన్న వాటి గురించి అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చెప్తున్నాను కదా, లైక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. లైక్ నాకు తెలిసి ఈ ఇయర్లో ఎప్పుడో ఒకసారి అయితే బూమ్ అవుతుందండి హైరింగ్ అనేది. బికాస్ ఎందుకంటే లాస్ట్ 6-7 months వరకు చాలా స్లో డౌన్ అయిపోయింది. కాబట్టి డెఫినెట్లీ ఈ ఇయర్ అయితే ఏదో ఒక పాయింట్లో అయితే బూమ్ అవుతుంది. సో ఆ టైంలో మీకు చాలా ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ అవ్వచ్చు అనమాట. సో అప్పటికి మీరు అప్లై చేసి పెట్టుకోవాలి లైక్ అన్ని కంపెనీస్ వాటిల్లో అయితే. సో డెఫినెట్లీ మీకు వస్తుంది అండ్ మీకు వచ్చే టైంకి మీరు రెడీగా ఉండాలన్నమాట. సో అది యాజ్ ఆఫ్ నవ్ అయితే మనం అసలే ప్రిడిక్ట్ చేయలేము. బట్ యా ఈ ఇయర్లో లైక్ ఏదో ఒక స్పాన్ ఆఫ్ టైంలో అయితే డెఫినెట్లీ హైరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది లైక్ మీరు ఒక్కరే ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అనుకోకండి, చాలామందికి సేమ్ సిచ్యువేషన్. అండ్ ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, ఇది ఒక ఫేస్ అనమాట. లైక్ ఐటీ సెక్టర్ అంటే ఇలానే ఉంటుంది, ఒక ఫేస్ ఆఫ్ టైంలో అస్సలు ఏది ఉండదన్నమాట ఆపర్చునిటీస్ అనేది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైక్ త్వరగా ప్రాసెస్ అంతా అయిపోతూ ఉంటుంది. సో మీరు ఆ టైం వరకు మీరు రీచ్ అవ్వాలి అంటే సో ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితేనే సో అప్పుడు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట జాబ్. సో టైం వేస్ట్ చేసుకోకుండా లైక్ ప్రిపేర్డ్గా ఉండండి అండ్ లైక్ మొత్తం అప్డేట్ చేసుకుంటూ ఉండండి. లింక్డ్ఇన్ కానీ మీ నౌకరీ కానీ సో ఇవన్నీ అప్డేట్లో ఉండండి అనమాట, టచ్లో ఉండండి అందరితో. సో దట్ మీకు ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అని తెలుస్తుంది. సో నా ఛానల్లో కూడా నేను ఎప్పుడు అసెంచర్ గురించి అప్డేట్స్ ఉన్నా కానీ నేను డెఫినెట్లీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు తప్పకుండా వెళ్ళి అయితే అప్లై. సో అది గైస్ ఈ వీడియో గురించి అయితే. సో మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, నా మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. I
I begin to